ఏపీలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయినట్టేనా? మాచర్ల వర్సెస్ గురజాల అన్నట్టుగా టీడీపీలో చెలరేగిన చిచ్చు టీ కఫ్లో తుఫానుగా మారిపోయిందా? లీడర్ల భేటీతో క్యాడర్ ఖుషి అయిపోతున్నారా? మిర్చి వ్యాపారి వ్యవహారంలో తలదూర్చి కాకి తెచ్చిన తంట ఆ ఎమ్మెల్యేలిద్దరి మధ్య మంటలు రేపేసింది. చివరకు నచ్చితే 4 మాటలు, ఓ కప్పు కాఫీ అంటూ జరిగిన మీటింగ్ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టిందా? ఎవరా నేతలు, ఏంటా కథ? కాఫీ మీట్, తగ్గిన హీట్, ఆగిన కుస్తీ, మొదలైన దోస్తీ. లీడర్ల మీటింగ్ తో కేడర్లో హుషారు. పగలు సెగలు చల్లారాయి. ప్రచ్ఛన్న సమరం సమసిపోయింది. ఆవేశకావేశాలు తగ్గిపోయాయి. పొరపొచ్చాలు విడిచిన నేతలు కలిసి కాఫీ తాగి కేడర్కు తీపి కబురు అందించారు. పరోక్ష యుద్ధం ప్రత్యక్ష పోరుగా మారుతుందని భయపడిన కార్యకర్తలకు ఊరట లభించింది. ఇద్దరూ కలిసి ప్రతిపక్షంపై యుద్ధం ప్రకటించడంతో కూటమిలో జోష్ పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య మొదలైన పల్నాటి పోరు ఎట్టకేలకు సమసిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ తో ఏర్పడిన విభేదాలను తొలగించుకునేందుకు ఇద్దరూ కలిసి కాఫీ మీట్ ఏర్పాటు చేసుకోవడం టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెంచింది. కారంపూడి ఎస్ఐ వాసు విషయంలో బ్రహ్మారెడ్డి, ఎరపతినేని వైరీ వర్గాలుగా మారిపోయారు. తమ వర్గ నేతలను ఎస్ఐ వాసు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎరపతినేని రంగంలోకి దిగారు. మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్య యత్నానికి కారణమైన ఎస్ఐని సస్పెండ్ చేయించడంతో పాటు తన అనుకూల వర్గంతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. అయితే మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి కారంపూడి వస్తుంది. రైతులను మోసం చేసిన వ్యాపారి వాళ్లకు 1,75,00,000 రూపాయలు ఎగ్గొట్టాడు. వాటిని వసూలు చేసే క్రమంలోనే ఎస్ఐ వాసుపై వ్యాపారి విమర్శలు చేయడం జరిగింది. ఇక తన నియోజకవర్గంలోని రైతులకు మేలు చేయాలంటూ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూడా తమ వర్గ నేతలతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. దీంతో జూలకంటి, ఎరపతినేని మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. మొదటి నుంచి కలిసిమెలిసి ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎస్ఐ విషయంలో శత్రువర్గాలుగా విడిపోవడంతో టీడీపీ కేడర్ డీలా పడింది. ఇక టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిందని సమాచారం. స్థానిక సమరానికి సిద్ధం కావాల్సిన సమయంలో ఒక చిన్న విషయంలో నేతలు పట్టుదలకపోవడం సబబు కాదని ఆ ఇద్దరికి సీనియర్లు సూచించారట. ఆ తర్వాత ఎస్ఐ వాసుపై సస్పెన్షన్ ఎత్తివేసి జూలకంటిని చల్లబరిచారు. ఆ ఎస్ఐకి మళ్లీ కారంపూడిలోనే పోస్టింగ్ ఇవ్వకుండా వేరే చోటకు బదిలీ చేసి ఇటు ఎరపతినేనిని కూడా బుజ్జగించినట్టు టాక్. దీంతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆధిపత్య పోరుతో వైసీపీ నేత చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని, ఈ ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాపే దీనికి కారణమని పార్టీ వర్గాలు భావించాయి. అయితే అధిష్టానం సూచనలతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. కలిసి కాఫీ తాగి తాము కలిసిపోయామని కేడర్కు సంకేతాలిచ్చారు. కలిసిపోవడమే కాదు, ప్రతిపక్షంపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. చిన్న విషయం పెద్ద చిచ్చుగా మారిన సమయంలో నేతలిద్దరూ సమన్వయంతో వ్యవహరించి విభేదాలు పక్కన పెట్టడంతో కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ నేతలిద్దరూ కలిసికట్టుగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం పార్టీకి మరింత బలాన్నిచ్చింది.